జిల్లా బంగారపాళ్యం మండలం జి కురపల్లిలో దారుణం జరిగింది. జైదీప్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అమ్మాయి పిలిచిందని ఇంటికి వెళ్తే దాడి చేసి మిద్దెపై నుంచి తోసి చంపేశారని మృతుడి బంధువులు ఆరోపించారు. మొదట యాక్సిడెంట్ జరిగిందని చెప్పి తర్వాత మాట మార్చారని చెప్పారు. జైదీప్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అర్థం కాలేదు. అర్థం కాలేదు. అక్కడ ప్రమాదవశాత్తు జయదీప్ అనుమానాస్పద స్థితిలో రక్తమడుగులో పడి ఉన్నాడు. అది ఏదర్ వాళ్ళు కొట్టి అక్కడ పడేశారా లేదా మిద్దెపై నుంచి జారిపడినాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కావున ఇవి ఏమున్నా కూడా మాకు దీంట్లో ఫ్యాక్ట్స్ బయట తీసి నిజ నిజాలు వెలికి తీసి మాకు న్యాయం జరగాలి. ఇక్కడ కూడా అతను మునిరాజా వచ్చి బండిలో పడిపోయినాడు అని చెప్పి రాపించినాడు ముందుగా వచ్చి కూడా ఇక్కడ. కానీ అక్కడ ఆ ఊరు వాళ్ళని అడగతంటే మిద్ది మీద నుంచి పడిపోయినారు అని ఆ ఊరు మొత్తము ఆ ఊర్లో ఎంతమంది అంతమంది మిద్ది మీద నుంచి పడిపోయినారు అనే చెప్తున్నాడు. సరే ఈ మునిరాజా కూడా ఇక్కడికి వచ్చాక మిద్ది మీద నుంచే పడిపోయినాడనే కదా చెప్పాలి, బండిలో పడిపోయినాడని ఎందుకు దాన్ని మార్చి చెప్పినాడు. చచ్చేదాకా కొట్టి లాస్ట్ ఒక 2 సెకండ్స్లో అక్కడ పండబెట్టేసి వాళ్ళ పాటికి వాళ్ళు గమ్మున అయిపోతే దయచేసి దీన్ని న్యాయం చేయండి. ఇలాగ ఇంకొకరు ఎవరు బలి కాకూడదు.